సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇవాళ ఇంకొక సమస్య ఏంటంటే నాకు ప్రధానంగా మా అందరికీ ఉన్న సమస్య, రాయి డ్రామా ఆడారు, కోడికత్తి డ్రామా ఆడారు, సక్సెస్ అయింది, సీఎం పదవి వచ్చింది కోడికత్తితో. ఇవాళ రాయి డ్రామా ఆడారు, సక్సెస్ అవ్వలేదు. తలకాయ డ్రామా కోడికత్తి డ్రామా కలిసి వచ్చినంత ఈ గులకరాయి డ్రామా కలిసి రాలేదు. అందరికీ నవ్వుల పాలైపోయింది పరిస్థితి. కానీ ఇప్పుడు రేపు సందేహం ఏంటి అంటే, మా అందరికీ ఉన్న సందేహం, రాయి డ్రామా సక్సెస్ అవ్వలేదు, రేపొద్దున ముఖ్యమంత్రి క్యాన్వాయ్కి 1 కిలోమీటర్ దూరంలోనో, 2 కిలోమీటర్ల దూరంలో, లేదంటే ఒక 500 మీటర్ల దూరంలోనో ఏదో ఒక బాంబు పెట్టి, వీళ్ళే బాంబు పెట్టి సింపతి కోసం, ఏ బాంబు పెట్టేవాడికైనా, ఏ బాంబు తయారు చేసేవాడికైనా దాని విస్ఫోటనం ఏ స్థాయిలో ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ల మేర, ఎన్ని మీటర్ల మేర ఉండిద్ది, ఎంత స్పీడ్లో అది వర్క్ అయ్యిద్ది, అక్కడ ఎంతమంది జనం చనిపోగలరు, ఎంతమంది జనాలు గాయపడతారు, ఎంత ఆస్తులు ధ్వంసం అవుతాయి, ఒక క్లారిటీ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో కేవలం కొంతమేర మాత్రమే విధ్వంసం సృష్టించేలా, కొన్ని ప్రాణాలు మాత్రమే తీసేలాగా ఏదో బాంబులు పెట్టిన ఈ పర్యటనలో, జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ టీమే ఏదో ఒక చోట బాంబు పెట్టించేసి జనాల ప్రాణాలు తీసి, జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ఆ బాంబు ప్రతిపక్షాలు పెట్టారు, కానీ అది త్రుటిలో తప్పిపోయింది అని చెప్పేసి సామాన్యుల ప్రాణాలు తీసి దాన్ని కూడా సింపతిగా క్రియేట్ చేసుకొని ప్రతిపక్షాల మీద నెట్టి అధికార దాహంతో అభాగ్యుల ప్రాణాలు తీయరు అని గ్యారంటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి సభలకు వచ్చే వాళ్ళకి ప్రాణ రక్షణ ఏంటి? ఇది నేను ఆంధ్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థని, పోలీస్ యంత్రాంగాన్ని, ఎలక్షన్ కమిషన్ని క్వశ్చన్ చేస్తున్నా. ఇవాళ రాయి డ్రామా కాబట్టి సరిపోయింది, ఎల్లంపల్లికి మాత్రమే తగిలింది అంటున్నారు. తగిలిందా డ్రామా అనేది తర్వాత విషయం, తగిలింది అంటున్నారు, ఆ లెక్కనే చూసుకుంటాం. రేపొద్దున ఇంకొక బాంబు ఎవడో ఒకటి పెట్టి ముఖ్యమంత్రిని చంపడానికి పెట్టారని ఒక స్టోరీ క్రియేట్ చేసి సామాన్యుల ప్రాణాలు తీయరని గ్యారంటీ ఏంటి? మీరు సామాన్యుల ప్రాణాలకు ముఖ్యమంత్రి సభలో ఎంతవరకు రక్షణ ఇస్తారు? ఈయన డబ్బులు ఇచ్చి, పొలమని పేదవాళ్ళని డబ్బులు ఇచ్చి ఒక రోజు కూలీకి పిలవంగానే నాయకులు, స్థానిక నాయకులు పరిగెత్తుకుంటూ ముఖ్యమంత్రి సభలకు వెళ్ళే సామాన్యుడిని తిరిగి ఇంటికి వస్తాడని గ్యారంటీ ఏంటి? ఇది నేను ప్రతి ఇంటెలిజెన్స్ విభాగాన్ని, ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నా. రాజకీయ నాయకుల యొక్క అధికార దాహానికి దాసోహం అంటున్న పోలీసు వ్యవస్థలు ఆ దాహాన్ని, దాసోహాన్ని గమనించలేక బలైపోతున్న సామాన్యులు. ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ప్రస్తుతం. దయచేసి ముఖ్యమంత్రి గారికి నాదొక విన్నపం, ఎర్రని ఎండలో తారు రోడ్డు మీద మాస్క్ మాత్రమే అడిగిన నేరానికి ఒక దళితుని చొక్కా ఇప్పి పెడరెక్కలు కట్టి ఎర్రని ఎండలో పడుకోబెట్టి చొక్కాలి నుంటి మీద పోలీసు సహకారంతో హింసించావు. అతను పడిన బాధ ముందు నీకు తగిలిన రాయి బాధ ఎంత? నిజంగా రాయి తగిలి ఉంటే ఓర్చుకోండి. నిజంగా మీకు రాయి వేసింది గనక, ప్రతిపక్షాలు సామాన్యుడు గనక, అది నీ 5 ఏళ్ల పాలన వైఫల్యం. ఆ రాయి వేయించుకుంది నువ్వే గనక అయితే ప్రజలు గుర్తించలేని వైఫల్యం. ఈసారి ప్రజలు వైఫల్యం చెందరు, ఖచ్చితంగా మీకు ఓటెయ్యరు అని నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.